కమెడియన్ ఆలీ వైసీపీ పార్టీలో 2019లో వైసీపీ పార్టీలో చేరి ఆయన ఏదో ఎమ్మెల్యే టికెటో లేకపోతే ఇంకా వేరే ఏమన్నా టికెట్ ఆశించారో ఏమో తెలియదు కానీ వాస్తవంగా ఆశించిన మాట వాస్తవమేలే కానీ ఆయన ఆశించిన టికెట్ అనేది రాలేదు. రాకపోగా వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కొన్ని పబ్లిక్ మీటింగ్లో అంటే వైసీపీ పార్టీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం స్టార్ట్ చేశారు. ఆ విమర్శలు అనేవి ఎలా ఉన్నాయంటే, అంటే ఏ పార్టీలో ఉన్నా సరే ప్రత్యర్థి పార్టీలను విమర్శించవచ్చు, కానీ ఇతని విమర్శలు ఎలా ఉండేయంటే, పవన్ కళ్యాణ్ గారికి గాడ్ ఫాదర్ ఉన్నారు, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే చిరంజీవి గారు ఉన్నారు, నాకు ఎవరూ లేరు, కానీ నేను సినిమా ఒక యాక్టర్గా, కమెడియన్గా, హీరోగా నేను రాణించాను. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అని పేరు ఎత్తకపోయినా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చిరంజీవి గారు ఉండబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో అయ్యాడు. నాకు ఎటువంటి గాడ్ ఫాదర్ లేడు, నా స్వయంగా నేనే వచ్చాను, నా స్వయంగా నేనే హీరోనయ్యాను, ఒక కమెడియన్ అయ్యాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను, ఆర్టిస్ట్గా చేశాను నేను. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ గాడ్ ఫాదర్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, కానీ నాకు మాత్రం ఎవరూ లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా విమర్శించారనమాట చాలాసార్లు, చాలా మీటింగ్లో కూడా. అసలు అది ప్రస్థానం కాదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పరంగా విమర్శించాలి, కానీ ఇతను పర్సనల్ విషయాలు కూడా లాగేవాడు. అంటే ఇవన్నీ దేనికిది? నీ భవిష్యత్తు కోసం, నీ రాజకీయ మనుగడ కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా విమర్శించేవారు. మరి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పల్లెత్తు మాట కూడా ఆలీ గారు నల్ల. ఎందుకంటున్నానంటే ఆలీ గారు ఒక ఫ్రెండ్ లాగా, ఒక ప్రాణ స్నేహితులాగా చూసుకుంటారు. సరే ప్రాణ స్నేహితుడో కాదో అదంతా తర్వాత సంగతి, కానీ చాలా మీటింగ్లు, చాలా మన ఫంక్షన్లో చెప్పిండు. ఏది మన ఆడియో ఫంక్షన్లల్లో పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారి గురించి చాలా గొప్పగా చెప్పిండు అనమాట. అసలు ఆలీ గారు లేకపోతే నా సినిమా లేదు, నేను చేసిన ఏ సినిమాలు అయినా కానీ ఆలీ గారు కంపల్సరీగా ఉండాల్సిందే. ఆలీ గారు లేదే నేను ఏ సినిమా తీయను, ఏ సినిమాలో నేను ఒక హీరోగా యాక్షన్ చేయను. అలా ఆలీ గారు ఉంటేనే, ఆలీ గారు ఉంటేనే నేనున్న సినిమా, ప్రతి ఒక్క సినిమా కూడా ఆలీ గారు కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పేసి మనసులో ఒకటి పెట్టుకొని నోటి నుంచి ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఒక కమెడియన్ అంటే చిన్న ఆర్టిస్ట్, అంటే సీనియరే, పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియరే, కానీ ఆలీ గారు అంత పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఆ మాట అన్నారంటే దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆలీ గారు అటు ఇటు కాకుండా అయిపోయింది అన్నమాట. ఏదో ఒక రాజకీయ పరంగా నేను ఏ పార్టీకి సపోర్ట్గా చెయ్యను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అన్నట్టుగా, అంటే ఆ మాట అనలేదు, కానీ నేను రాజకీయ పార్టీకి నేను సంబంధం లేనివాడిని, నేను వైసీపీలో ఉండలేదు, తెలుగుదేశంలో ఉంటాలేదు, జనసేనలో ఉండలేదు, ఏ పార్టీలో కూడా నేను ఇక నుంచి ఉండను, నేను నా పని ఏదో నేను చూసుకుంటా. కొన్ని అంటే ఇప్పుడు చేస్తున్నాడు ఆలీతో జాలీగా అని చెప్పి ఆలీగా ఈటీవీలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. అది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రాం తప్ప నాకు తెలిసినంత వరకు ఏ సినిమాలో కూడా ఆయనకు ఆఫర్లు లేవు. కావాలంటే గమనించండి, కొన్ని సంవత్సరాల కానుంచి ఆలీతో జాలీగా తప్ప ఆయనకు వేరే సినిమాలు ఎక్కడ నాకు కనిపిస్తున్నట్టుగా నాకేమనిపించట్లేదు. ఎందుకంటున్నానంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటాం. ఒక మెగా ఫ్యామిలీ నుంచి 8 నుంచి 9 మంది హీరోలు. మరి అన్ని హీరోలు అంటే ఎన్ని సినిమాలు వస్తూ ఉంటాయండి ఒక సంవత్సరం లోపు? వాళ్ళు కరెక్ట్ తీస్తే ఎన్ని సినిమాలు వస్తూ ఉంటాయి? మరి అన్ని సినిమాలలో కూడా అప్పట్లో ఆలీ గారు కంపల్సరీగా అనొచ్చేటోళ్ళు. ఒక ఫ్రెండ్ క్యారెక్టరో, లేకపోతే ఒక మామయ్యో, లేకపోతే ఒక బాబాయో, ఇలా సైడ్ క్యారెక్టర్గా ఉండి కమెడియన్ అంటే హీరో పక్కన కమెడియన్గా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోయారు. ఇప్పుడు ఒక మెగా ఫ్యామిలీ నుంచే కాదు, బాలకృష్ణ గారి సినిమాల నుంచి కూడా ఆలీ గారు దూరం అయిపోయారు అనమాట. బాలకృష్ణ గారి సినిమాలలో కూడా ఆలీ గారు కానట్లే, అడపతడప వేరే సినిమాలలో కొద్దిగా అప్పట్లో కానొచ్చేవాడు, కానీ ఇప్పుడు ఒక ఆలీతో జాలీగా ఆ ప్రోగ్రాం తప్ప ఇప్పుడు వేరే సినిమాలలో కూడా ఆఫర్లు మొత్తం పోయినాయి. ఎందుకని అంటున్నానంటే, ఒక అగ్ర హీరో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన తర్వాత ఆ కుటుంబంలోంచి వచ్చిన 9 మంది హీరోలు, కొంతమంది నిర్మాతలు ఉంటారు, ఇలా వెనకాల డైరెక్టర్లు ఉంటారు. రేపు పొద్దుటీలు ఇప్పుడు వేరే సినిమాలు తీయొచ్చు ఆ డైరెక్టర్లు, నిర్మాతలు, కానీ రేపొద్దు వీళ్ళతోనే సినిమాలు తీస్తారు. సినిమాలు తీసేటప్పుడు ఆ డైరెక్టర్లు వేరే హీరోలతో సినిమా తీసినా కానీ రేపొద్దు ఇలా ఆలీ గారిని పెట్టుకుంటే ఒకవేళ మాకు అవకాశాలు రావేమో అని చెప్పి
కొద్దిగా ఆలోచించండి. మాకు అవకాశాలు రాకపోవచ్చు అలీ గారితో పెట్టుకుంటే అని చెప్పి కొంతమంది అసలు వీళ్ళు వద్దనకపోయినా గానీ వాళ్ళే అనుకుంటారనమాట. మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వ్యక్తిని, లేకపోతే చిరంజీవి గారిని విమర్శించిన వ్యక్తిని, లేకపోతే బాలకృష్ణ గారిని విమర్శించిన వ్యక్తితోని మేము మళ్ళీ వాళ్ళని పెట్టుకొని ఏమైనా సినిమాలు తీసినట్లయితే మాకు అవకాశాలు రాకపోవచ్చు అని చెప్పి నిర్మాతలు, డైరెక్టర్లు ఇట్లాగా ఆలోచిస్తారనమాట. ఆలోచించటం వల్ల వాళ్ళకి రాజకీయ మనుగడ అనేది ఉంటుంది ఏమో అని చెప్పేసి ఈ విధంగా విమర్శిస్తారు. కానీ ఇటు సినీ పరిశ్రమ నుంచి మనుగడ అనేది తగ్గిపోయింది అనమాట. కావాలంటే గత 5 సంవత్సరాల కానుంచి అలీ గారి సినిమాలు అనేవి ఏదో 1-2 సినిమాలు తప్ప ఎక్కువ అంతకుముందు కనిపించినట్టుగా ఇప్పుడు వేరే సినిమాలలో ఎక్కడ కూడా కనరాట్లే. ఈటీవీలో ఒక ప్రోగ్రాం మాత్రం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నేను వైసీపీ పార్టీ కాదు, ఏ పార్టీలో కూడా నేను ఉండను. రాజకీయం నుంచి నేను తప్పుకుంటున్నాను. సామాన్య మానవుడు అందరూ ఏ విధంగా అయితే ఓటేస్తారో అదే విధంగా వెళ్ళి నేను ఓటేస్తానే కానీ ఏ పార్టీ మనిషిని కాదు. వైసీపీ పార్టీ కూడా నేను గుడ్ బై చెప్తున్నాను అని చెప్పి పోతే ఇప్పుడు ఆయన కేవలం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఇకనైనా కానీ నాకు సినిమా అవకాశాలు వస్తాయేమో, ప్రస్తుతానికి రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి నేను కేవలం ఇప్పుడు నాకు సినిమా నుంచే నాకు అవకాశాలు రావాలని చెప్పి డైరెక్ట్గా మన మీడియా ముందుకు వచ్చి చెప్పారు కాబట్టి ఇప్పుడు కేవలం సినిమాలకు అవకాశాల కోసం ఎదుగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పొగడొచ్చు, చిరంజీవి గారిని దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని పొగడొచ్చు, అలాగే రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి రామ్ చరణ్ గారిని పొగడొచ్చు, ఏదన్నా ఆడియో క్యాసెట్ రిలీజ్ రోజున ఫంక్షన్ రోజున వీళ్ళ గురించి గొప్పగా చెప్పవచ్చు. ఎందుకంటున్నానంటే ఇది కేవలం సినీ ఇండస్ట్రీలో మళ్ళీ నిలబెట్టడానికి. మనకు ఆయనకి మనీ జనరేటర్ అనేది అవ్వదు. ఒక ఈటీవీ తప్ప వేరే ప్రోగ్రాంలు లేవు, వేరే అవకాశాలు లేవు, వేరే సినిమాలలో అవకాశాలు లేవు. కాబట్టి ఆ అవకాశాల కోసం ఎదురు చూడాలంటే మళ్ళీ వీళ్ళందరినీ పొగడాలి. ఇది అలీ గారి రాజకీయ ప్రస్థానం అనేది. అలీ గారు మొన్న చెప్పారనమాట మీడియా ముందే, నేను డి రామానాయుడు గారు శిష్యుని. డి రామానాయుడు గారే అవకాశాలు అనేది ఇచ్చిండు. సినిమా అవకాశాలు అనేది డి రామానాయుడు గారు ఇవ్వటం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాను. నాకు అవకాశం వచ్చిన సినిమా ఏదంటే ప్రేమ ఖైదీ సినిమాల నుంచి నన్ను మళ్ళీ డి రామానాయుడు గారు నిలబెట్టారు. అలాగే కాకుండా ఆయన ఏదో అప్పట్లో ఒక పార్టీలో ఒక ఎంపీగా అనుకుంటా పోటీ చేస్తూ ఉంటే అలీ నువ్వు వచ్చి ప్రచారం చెయ్యి అని చెప్పి అలీ గారిని అడిగినామంటే సరే సార్ నేను వచ్చి ప్రచారం చేస్తానని చెప్పి ఆనాడు నేను రాజకీయంలో ఆయన తరపున వెళ్ళి నేను ఆ పార్టీ గురించి ప్రచారం కూడా చేశాను నేనని చెప్పి మొన్న ప్రస్తావించింది అనమాట. కానీ ఈ రోజున రాజకీయంలోకి రావటం, ఒక పార్టీలోకి చేరటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిందే కాకుండా వ్యక్తిగత విషయాలంటే నా వెనకాల ఎవరు కూడా గాడ్ ఫాదర్ లేరు, నన్ను ఎవరు తీసుకొని రాలేదు. అదే కాకుండా నాకంటూ నేనే స్వయంగా వచ్చాను కానీ నా వెనకాల ఒక పెద్ద అగ్ర హీరోలు లేరు, ఎవరు లేరు, నిర్మాతలు లేరు అని చెప్పి ఇతను పవన్ కళ్యాణ్ గారి గురించే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. కాబట్టి ఈ రోజున మళ్ళీ నేను ఎందుకు మాట్లాడాను, నాకు అవకాశాలు పోయినాయి, ఇటు సినిమా నుంచి అవకాశాలు పోయినాయి, అటు రాజకీయ మనుగడ లేకుండా పోయింది. ఆ పార్టీలో చేరితే కూడా నాకు ఎటువంటి లాభం లేదు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇచ్చినట్టుగా డబ్బులు అనేది అక్కడ ఏమైనా లక్షలు ఇస్తారా, ఒక 15 లక్షలు 20 లక్షలు అని ఇస్తారా? అదే ఉండదు. ఏదో కొద్ది గొప్ప వస్తూ ఉంటుంది. కానీ అంత సినిమాలో ఒక రోజు యాక్షన్ చేస్తేనే 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి, ఏది మన కమెడియన్ కూడా. కానీ అంత డబ్బు అనేది అక్కడ రాదుగా. నెలల కొద్ది చేస్తే తప్ప, ప్రజల్లో ఉంటే తప్ప అంత డబ్బు అనేది రాదు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత ఆదాయం అనేది రాజకీయంలో ఆయనకి లేకపోయింది. ఆయన ఏదో టికెట్ గురించి ఆశించింది కాబట్టి ఆ టికెట్ అనేది రాలేదు, అవకాశాలు లేవు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న పార్టీ అనేది కూడా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను జనసేన పార్టీలోకి వెళ్తాను. అంతగానే విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అంతగానే విమర్శించిన తర్వాత సార్ నేను వస్తానన్నా కానీ ఆయన అడగలేడు, ఇతను నమ్మలేడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆయన దగ్గర స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు అలీ గారిని చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు అలీ గారు లేదని నేను సినిమా చేయనన్నాడు, కానీ ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు లేని సినిమా నేను చేయనని చెప్పేసి అలీ గారు అనలే. అది గొప్పతనం. ఒక అలీ గారికి ఇచ్చిన విలువ అనేది కాపాడుకోలేకపోయిన అలీ గారు ఈ రోజున మళ్ళీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పొచ్చు, చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్తారు, అట్లాగే రామ్ చరణ్ గారి గురించి, బాలకృష్ణ గారు, ఈ అందరి గురించి గొప్పగా చెప్పకపోతే మళ్ళీ సినిమా మనుగడ అనేది అలీ గారికి ఉండదు. కాబట్టి ఇక చూద్దాం అలీ గారు ఏ విధంగా మళ్ళీ వాళ్ళందరూ మేనేజ్ చేస్తారనేది. మా వీడియో కోసం మళ్ళీ ఎదురు చూడండి. బాయ్.